జనప్రియత్వమునందించు సౌందర్యలహరి శ్లోక 5 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. శ్లోకం ప్రతిపదార్థం. ప్రణతజన సౌభాగ్య జననీం, నమస్కరించే వారికి సకల సౌభాగ్యాలు కలిగించే పరదేవత అయిన త్వాం నిన్ను, ఆరాధ్య అర్చించి, హరి విష్ణువు, పురా గతమున, నారీ భూత్వా మోహినీ రూపధారి అయి, పురరిపుమపి త్రిపురాల్నే దహించినంత ఉగ్రుని మదిని సైతం క్షోభమనయత్ కనిపించని మంటలతో కాల్చివేయగలిగాడు కదా. స్మర అపి, అటువంటి మన్మథుడే త్వాం నత్వా నీకు నమస్కరించడం ద్వారా రతినయన లేహ్యేన వపుషా రతీదేవికి బహిర్గతమయ్యే విధంగా మహతామపి గణయతులకు సైతం అంతఃమోహాయ ప్రభవతి మనస్సులు చలింపచేసి మోహంలో ముంచెత్తే సమర్థత పొందుతూ ఉన్నాడు అని ఈ శ్లోకం ప్రతిపదార్థ భావం. నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లి, మున్ను నిన్ను హరి ఆరాధించి మోహిని రూపమును పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు. మన్మథుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యం వంటి మేనితో మునులను మహామోహవశులను చేయగలిగాడు. ఈ శ్లోకంలోని విశేషాలు. జగదాంబిక అందం వర్ణనాతీతం. మహాతిశయ సౌందర్య లావణ్యాయై సహస్రరీతి సౌందర్య శరీరాయై అని లలితా సహస్రనామంలో దర్శించవచ్చు. సౌభాగ్యములనగా చక్కదనము, విద్య, సంతతి మున్నగునవి. రతీదేవి కన్నులే త్రావంబూలిన మదనుని మన్మథుడు ముక్కంటి కంటి మంటలు పాలు కాగా రతీ విలాపము లోకవిదితమే. పార్వతీ కృపచేత నీ భర్త నీకు మాత్రమే కానవచ్చును అని వరమిచ్చింది రతీదేవికి. శివుడు వికృతస్మరుడు కాగా పార్వతీ కృతస్మరగా ఆదిశంకరాచార్యులు అర్ధనారీశ్వర స్తోత్రము గావించారు. శ్రీహరి జగన్మోహిని రూపము దాల్చి కనకస్వామి అను దానముని మోహపెట్టి తుదకు వధించినాడు. ఏదీ ఆ సుందరి రూపము నాకునూ చూపమని శివుడు కోరగా విష్ణువు తలుకు బెలుకుల దివ్య సుందరి రూపం చూపగా శివుడు విరాలిగొని ఆ జగన్మోహిని వెంటబడినాడట. శ్రీహరి శివునే క్షోభపెట్టిన రూపము నెట్లు ధరించగలిగినాడు? అమ్మా, హరిస్త్వామారాధ్య, అదే రహస్యం. విష్ణువు పరదేవతా కామకలాపమైన ఈం బీజమును ధ్యానించినాడు. శ్రీచక్ర రూపిణి, పంచదశిం, విద్యారూపిణి, షోడశాత్మకం పూజించి జపించి ధ్యానించినాడు. ఏతాం మే న పురారాధ్య విద్యాం త్రైలోక్యమోహినీం త్రైలోక్యం మోహయామాన కామారిం భగవాన్ హరి. మన్మథుడు కూడా ఆ పరదేవత కామకళా రూపమైన క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం మంత్రరాజమును జపించి రతీదేవి తన కన్నులతో త్రాగిడి సుందర శరీరముతో మహామునీశ్వరులను కూడా మోహంలో పడవేయగలుగుచున్నాడు. అమ్మవారికి 12 ప్రధాన సాధకులలో మన్మధుడు ప్రథముడు. ఈ మంత్రమునకు అతడే ఋషి. ఉపాసన. ఈ యంత్రాన్ని రాగి రేకు మీద చెక్కించాలి. వాయువ్య మూలను ప్రక్కగా తిరిగి కూర్చుని 8 రోజులు దీక్షగా ఆరాధించాలి. పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకి 2000కు తక్కువ
కానన్ని పర్యాయాలు జపించాలి. ప్రతిరోజు బెల్లం పాయసం నైవేద్యం చేయాలి. దీక్ష అనంతరం యంత్ర శిరోధార్యం. దీని వలన పురుషులకు సర్వజన సమ్మోహనత, స్త్రీలకు పురుష వశ్యత సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. అనగా వశీకరణార్థం అర్చించదగిన యంత్రం.